హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాత. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పల్లి చట్నీ. పల్లి చట్నీని ఒకసారి ఈ స్టైల్లో చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో మరి ఈ టేస్టీ చట్నీ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 కప్పు పల్లీలు తీసుకోండి. ఇవి గ్రామ్ వైజ్ చెప్పాలంటే ఒక 50 గ్రాముల వరకు ఉంటాయి. ఈ పల్లీలను మంటని తక్కువగా అంటే లో ఫ్లేమ్లో పెట్టి ఎక్కువసేపు ఫ్రై చేయాలి. అంటే ఒక 5-6 నిమిషాల పాటన్నా ఇలా కలుపుతూ ఫ్రై చేయాలి. ఒకవేళ మంటని ఎక్కువగా పెట్టి ఫ్రై చేస్తే పైన మాడిపోయినట్లు కలర్ వచ్చేస్తాయి, కానీ లోపల పచ్చి పచ్చిగానే ఉంటాయి. సో మంటని తక్కువగా పెట్టి ఇలా ఎక్కువసేపు ఫ్రై చేయడం వలన చట్నీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇవి ఇలా ఫ్రై అవుతుండగా ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర తీసుకోండి. వీటిని కూడా ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి కారానికి తగ్గట్లుగా పచ్చిమిర్చి తీసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 4-5 పచ్చిమిరపకాయలు ఇలా చించి తీసుకున్నాను. మీ కారానికి తగ్గట్లుగా మీరు తీసుకోవచ్చు. కొంచెం కారం తక్కువగా తినేవారైతే కొంచెం తగ్గించి తీసుకోండి. అలాగే ఇందులోకి సేమ్ క్వాంటిటీ మనం పల్లీలు ఎంతైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీ పుట్నాల పప్పు తీసుకోవాలి. ఈ పుట్నాల పప్పు ఆల్రెడీ ఫ్రై అయ్యే ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి పూర్తిగా చల్లారాక మిక్సర్ జార్లోకి తీసుకుందాం. అలాగే పొట్టుతోనే ఉన్న 5-6 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, అలాగే చిన్న సైజులో ఉండే ఒక ఉల్లిపాయను కట్ చేసి వేయాలండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే చిన్న చింతపండు ముక్క, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేయండి. అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసి ఈ చట్నీని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూడండి, ఎక్కడా పలుకు లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసిన ఈ చట్నీని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీకి పోపు పెట్టడానికి స్టవ్ ఆన్ చేసి చిన్న పోపు గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని, ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు యాడ్ చేయండి. అలాగే 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసి పోపును బాగా ఫ్రై చేసి చట్నీలోకి యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసి అంతా ఒకసారి బాగా కలిపామంటే టేస్టీ పల్లి పుట్నాల చట్నీ రెడీ అయిపోతుంది. ఇది మనం రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ, దోశ, వడ ఇలా ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ఈ స్టైల్లో ఓసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కొరకు నా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.